ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి రాత్రి 10 గంటలలోపు ఒక నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది. అయితే ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం రోజున సింహరాశి వారికి ఎలాంటి నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది. అలానే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితం అనేది ఉంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఏమిటి, అలానే సింహరాశి వారికి రాత్రి 10 తర్వాత ఎలాంటి నిప్పు లాంటి నిజం అనేది తెలుస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, అలానే పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉంటుంది అంటే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు. వీరి ధైర్యం అనేది ఇంత అంతా కాదు. సాధారణంగా వీరికి ధైర్యం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి ధైర్యం అనేది అత్యంత గొప్పగా కూడా ఉంటుంది. ఎంత ధైర్యవంతులు అంటే వీరు ఒక్కసారి ఏదైనా సరే అనుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ యొక్క కష్టాలను సమస్యలను అన్నింటినీ కూడా ఎదుర్కొని ముందడుగు వేసేటటువంటి వ్యక్తులు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా వరకు కూడా మంచి క్వాలిటీస్ అనేవి ఉంటాయి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి సమస్యలు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే సాధించాలి, ఏదైనా సరే సాధించాలి అనేటటువంటి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత అంటే కష్టమైనా సరే ఆ కష్టమైన పనిని కూడా సులువుగా చేసుకోవాలి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ముందడుగు వేయాలి. అలానే వారు ఏది అనుకున్నా సరే అది సాధించి తీరాలి అనేటటువంటి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏది సాధించాలి అనుకున్న సాధించి తీరేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అనుకున్నది సాధించటంలో చాలా అంటే చాలా ముందుంటారు. ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు. అలానే వీరికి అనేక రకాల కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అనేక రకాల బాధలు కూడా వస్తూ ఉంటాయి. అలా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా వీరు మాత్రం వీరి యొక్క ధైర్యాన్ని కోల్పోరు. ధైర్యం అనేది వీరికి అత్యంత ఎక్కువగా ఉంటుంది. ధైర్య సాహసాలు వీరికి అత్యంత ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు జీవితంలో 1, 2 సమస్యలు కాదు, అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అనేక రకాలైనటువంటి బాధలను ఎదుర్కొంటూ ఉంటారు. అలానే కష్టం అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వీరు ఊపిరి పీల్చుకోలేనటువంటి కష్టాన్ని కూడా భరిస్తూ ఉంటారు. అలా చాలా కష్టపడి వీరి కుటుంబాన్ని అంటే మంచి పొజిషన్‌లో ఉంచాలి అనేటటువంటి ఆలోచనే వీరిది. వీరి కుటుంబంలో చాలా వరకి కూడా వీరికి సహకరించరు. అంటే వీరేదైనా చేస్తా అంటే వద్దు అని చెప్పటం కానీ, వీరు ఏది చేస్తా అన్నా అడ్డుకోవటం కానీ, ఇలా చేస్తూ ఉంటారు. అయినా సరే వీరి యొక్క సాహసాన్ని అసలు ఎక్కడా కూడా ఆపరు అని చెప్పుకోవచ్చు. ఎవరు వీరికి సహకరించినా, ఎవరు సహకరించకపోయినా వీరు మాత్రం చేసే పని చేస్తూనే ఉంటారు. వీరు ఏ పని చేయాలో ఆ పని చేస్తూనే ఉంటారు. అలానే వీరికి కష్టాలు అనేవి చాలా అధికమవుతూ ఉంటాయి. శ్రమ అనేది కూడా చాలా ఎక్కువవుతూ ఉంటుంది. వీరు చేసే పని కన్నా కూడా ఎక్కువ పనిని చేస్తూ ఉంటారు. అంటే కష్టపడేదానికన్నా కూడా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అలానే కష్టం అనేది వీరికి చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. చాలా కష్టదాయకమైనటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అత్యంత ఎక్కువగా మంచి ఫలితాలు కూడా రాబోయే రోజుల్లో ఉన్నాయి. కానీ కాస్త ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది.
వీరు ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాం కదా అని చెప్పి ఎక్కడా కూడా ఆగిపోరు. ఇంకా ముందడుగు వేస్తూనే ఉంటారు. అంతేకాకుండా వీరి జీవితంలో కూడా అనేక సమస్యలు అనేవి ఎదురైనా వీరు ఎక్కడా కూడా ఆగిపోరు. అంటే ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ సింహరాశి వారు అత్యంత తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏదైనా సరే కొత్తగా ట్రై చేయాలి అనే ఆలోచన ఉంటుంది. అంటే అందరిలాగా కాకుండా కొత్తగా చేయాలి. కొత్త ఆలోచనలతో ముందడుగు వేయాలి. ముందుకు సాగిపోవాలి అనేటటువంటి లక్ష్యం వీరిలో ఉంటుంది. కొత్త పనులు అంటే ఏదైనా సరే నలుగురి మెచ్చేలాగా ఉండాలి. కొత్తగా ఉండాలి అనేటటువంటి ఆలోచనే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులది. అయితే ఈ రాశి వారు అత్యంత గొప్ప మంచి ఫలితాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక శుభవార్త మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ఒక శుభవార్త రాబోతూ ఉంది. ఈ రాశి వారికి జీవితంలో గొప్ప వార్తలు, శుభవార్తలు కూడా ఎన్నో రాబోతూ ఉన్నాయి. అలానే వీరు జీవితంలో ముందడుగు కూడా వేయబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్పతనాన్ని కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అయితే ఈ యొక్క సింహరాశి వారికి రాత్రి 10 తరువాత మాత్రం ఒక శుభవార్త వస్తుంది. సింహరాశి వారు జీవితంలో అరుదైనటువంటి ఎన్నో అవకాశాలను కూడా పొందుతారు. ముఖ్యంగా సింహరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా వరకు కూడా జీవితంలో అనుకున్నది సాధించటానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలానే వీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు. జీవితం అంటే అంత ఈజీ కాదు. అలానే జీవితం అనేది చాలా వరకు కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంలో కష్టాలు అనేవి ఎన్నో ఉంటాయి అనేటటువంటి అంశాలను కూడా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తెలుసుకొని ఉంటారు. అలానే వీరికి జీవితం అంటే ఏంటి, ఎలా బ్రతకాలి, ఏంటి అనేటటువంటిది కూడా వీరికి చాలా బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు 1, 2 సమస్యలు కాదు, చాలా సమస్యలను ఎదుర్కొని ముందడుగు వేసినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎంతోమంది కూడా ఎంతో మంచి ఫలితాలను పొందినటువంటి వ్యక్తులు. ఈ యొక్క సింహరాశి వారు అత్యంత గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అలానే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచితనం అత్యంత ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉన్నటువంటి అతి మంచితనం వల్ల కూడా వీరు కొన్నిసార్లు బాధలను, సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అలానే వీరు అత్యంత గొప్ప వ్యక్తులు కూడా, గొప్పతనం కలిగినటువంటి వ్యక్తులు కూడా. సింహరాశి వారికి ఒక శుభవార్త అయితే తెలుస్తుంది. అలానే కొంతమంది వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా సింహరాశి వారు అనుకున్నది సాధిస్తారు. అలానే వీరికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం కూడా పడుతుంది. అలా చాలా మంచి ఫలితాలను కలుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.